పక్కన నువ్వు వేస్తావా? ఏ రై దండేసి వెనక నిల్చోండి అన్న, అందరు నిల్చోండి అన్నా, అందరు నిల్చోండి ఒకసారి అన్నా. ఒక్క నిమిషం అన్నా, సీనా ఒక్క నిమిషం. టోపీది టోపీ అన్నా, ఇటు తిరిగా. బాగా నుంచోండి. తిరగండి, అటే ఉంది తిరుగుతారు. పక్కనమ్మా అన్నా, పక్కన తర్వాత అర్థం ఏ చేసి అన్నవరపు నాగమల్లేశ్వరన్న ఆల్ ఇండియా దోబీ ఘాట్ ప్రెసిడెంటు. మరి ఎప్పటి నుంచో మా రజకుల చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక ప్రధానమైన అజెండాతోటి ఈ రాష్ట్రంలో తిరుపతి వెంకన్న స్వామి పాదాలు సాక్షించి బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మ వారధి వరకు మరి పాదయాత్ర తలపెట్టారు. పోయిన నెల 25వ తారీఖున మొదలుపెట్టారు. మరి ఈరోజు ఆ యాత్ర మరి ఒంగోలు పట్టణంలోని చేరింది. ఆయనకి మా యొక్క ఒంగోలు ప్రకాశం జిల్లాలోని రజకులు అలాగనే బీసీ సంక్షేమ సంఘం అయినటువంటి మా సోదరులైనటువంటి రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ అంటే మన బ్రహ్మణ శర్మన్న గారు, అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైనటువంటి సోదరుడు బలగా నాంజలి గారు, అలాగే అజీజ్ అన్న గారు, అలాగే మహిళా నాయకురాలు శ్రీదేవి గారు, అలాగే మా ప్రకాశం జిల్లా నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి ఇచ్చేసాము. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి రజకుల యొక్క న్యాయమైన కోరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎమ్మటే మా యొక్క న్యాయమైన కోరికని మరి ఈ పాదయాత్ర చూసైనా సరే
మరి వారికి మనసు కరిగిద్దేమో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పాదయాత్రగా విచ్చేసి మా సోదర సమానమైనటువంటి అన్నవరపు మల్లేశ్వరన్ గారు మాట్లాడారు. మిత్రులారా, ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు గారు ఒక సామాజిక వర్గమైనటువంటి యొక్క రజకులని ఎస్సీల్లో చేర్చాలనేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి ఒక ప్రాతిపదిక మీద తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నుండి విజయవాడ అమ్మవారి దగ్గర వరకు కూడా పాదయాత్ర చేయదలిచి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వివిధ రాష్ట్రాలలో రజకుల్ని ఎస్సీలో ఉంచారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాలలో 11 రాష్ట్రాలు లేవు. ఆ 11 రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు కూడా ఎస్సీల్లో చేర్చాలి అని, ఆ రజకుల్ని ముందు ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలి అనేటువంటి యొక్క సంకల్పం చేత అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా తిరుపతి నుంచి ఒంగోలుకు వచ్చినటువంటి యొక్క క్రమంలో ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ వారు మా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు గారి సారథ్యంలో అందరం కూడా ఈ రోజున వారికి సంఘీభావాన్ని తెలియజేసి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు గారి యొక్క ఆదేశానుసారంగా కూడా దీన్ని విజయవంతం చేయాలి అని, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాలు కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి యొక్క ప్రభుత్వాలు ఏదైనా సరే రజకులను తప్పనిసరిగా కూడా ఎస్సీల్లో చేర్చాలి అనేటువంటి యొక్క విధానం నినాదంతో ముందుకెళ్లాలనేటువంటి యొక్క సంకల్పాన్ని సిద్ధించాలి అని మేము కూడా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్వస్తి. పల్నాడు నుంచి వచ్చేసాను. మరి ఈరోజు రాష్ట్రంలోని రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక దృఢమైన సంకల్పంతో శ్రీ నాగమల్లేశ్వరరావు గారు అలిపిరి శ్రీ వెంకన్న పాదాల సన్నిధి నుంచి విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి వరకు ఒక మహాపాదయాత్ర పెట్టారు. మరి రాష్ట్రంలో ఒక నిష్కల్మషంగా ఒక సేవా దృక్పథంతో కులానికి ఒక మంచి పని చేయాలని చెప్పేసి ఒక మహా దృక్పథంతో ఈ పాదయాత్ర పెట్టారు. మరి అడుగడుగున మహానిరాజం పడుతున్నారు రజకులు కానీ బీసీ సంఘాలు కానీ. ఆయనకి ఈ పాదయాత్రకు పూర్తిగా మద్దతుగా ఉండి మరి ఏదైతే ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేశారు, ఏవీ ఫౌండేషన్ ద్వారా అయితే ఏమి రజకులకి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఎక్కడైనా రజకుల మీద దాడి జరిగినా కూడా అక్కడికి హుటాహుటిని పోవటం, వాళ్ళకి నేనున్నానని భరోసా ఇవ్వటం, అలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా నేషనల్ ధోబీ మహాసంఘాన్ని ఒక సంస్థను స్థాపించి మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు, 3 కేంద్ర ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉండరు. అట్లా కాదు, ఇంకా 11 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉండాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో గతంలో చేసిన వాళ్ళకంటే భిన్నంగా ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా స్పందించి మరి అమిత్ షా గారికి మోడీ గారికి మెయిల్ ద్వారా ఈయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మా రజకుల చరిత్రలో ఎవరూ ఆ విధంగా చేయలేదు. అదేవిధంగా ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ఒక ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు, ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు. మరి ఇలాంటి అదేవిధంగా విజయవాడలో కూడా మరి దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష కూడా రాష్ట్రంలోని వివిధ రజక సంఘాల కూడా హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈరోజు ఒక విషయం ఆలోచించుకోవాలి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఒకే దేశం ఒకే మరి కులం ఒకే రిజర్వేషన్ చెప్తున్నప్పుడు 18 రాష్ట్రాల్లో 3 కేంద్ర ప్రాంతాల్లో మా రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. మరి ఈ 11 రాష్ట్రాలు ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతున్నాము. మేము అడిగేది కరెక్ట్ అయిన జస్టిస్ అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ మహాపాదయాత్రని విజయవంతం చేసి ఈ పాదయాత్ర ముగిసేలోపు మాకు మంచి శుభవార్త వద్దని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. ఈ పాదయాత్రగా భవిష్యత్తులో బాగా జరగాలని చెప్పేసి 11వ తారీఖు విజయవాడలో రజకుల సత్తా ఏందో చూపిస్తా అని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ అన్నవరపు నాగమల్లేశ్వరరావు నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడిని. ఈ రోజున మరి ఈ యొక్క పాదయాత్ర ఈ నెల జనవరి 21వ తారీఖు తిరుపతి అలిపిరి వెంకన్న పాదాల చెంత నుంచి మరి ఫిబ్రవరి 11వ తారీఖు విజయవాడ అమ్మవారి సన్నిధిలో ప్రకాశం బ్యారేజ్ మీద ఒక భారీ ర్యాలీతోటి ముగింపు దిశగా వెళ్ళగలుగుతున్నాము. దానికి అడుగడుగునా నీరాజనాలు పడుతూ మాకు సంఘీభావం తెలియజేస్తున్నటువంటి రజక సోదరులకు, సంఘ నాయకులకు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా మొదటిగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రజకులనే వాళ్ళని ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రాలు ఏర్పడక ముందు దేశమంతా కూడా రజకులు అన్టచబిలిటీస్లో ఉన్నారు. వారిలో 18 రాష్ట్రాలని మరి ఎస్సీలు గాను 11 రాష్ట్రాల్లో బీసీలు గాను ఉంచటం, అది వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వారికి ఇష్టమైన విధంగా ఈ యొక్క విభజన చేయటం జరిగింది. దానికోసమే మేము త్వరలో 11 రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని ఏ యొక్క ఆధారాలతో మీ దగ్గర ఏ డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దేని ప్రకారం మరి ఒకళ్ళని బీసీలుగా ఎస్సీలుగా మీరు విడగొట్టారని
11 రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులో ఒకే రోజు కేసు అయిపోతా ఉన్నాం. ఇప్పుడు ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆఖరి రోజున అమ్మవారి పాదాల చెంత 6 పార్టీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లు ఉంచి ప్రతి పార్టీలో కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో మా డిమాండ్లు పెట్టని పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, రజకులు వారందరికీ వ్యతిరేకంగా పనిచేస్తారని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అది ఒక పార్టీ కాదు, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి. ఇంకా ఈ ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీకి మేము చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే, తమ తమ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఆ పార్టీల్లో పనిచేసినప్పుడు వారికి 3 నెలలకి 6 నెలలు పనిచేస్తేనే ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తున్నటువంటి పార్టీలు మరి సంవత్సరాల తడబడి పార్టీలు పెట్టినప్పటి నుంచి జెండాలు మోస్తున్న వాళ్ళని కనీసం పార్టీలో ఉన్న రజకులను కూడా గుర్తించలేని పరిస్థితులు ఈ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పార్టీని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీ పార్టీల్లో కష్టపడే రజకులకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి మరి ఆ స్థాయిలో నాయకులు లేరన్నప్పుడు మీరు స్పష్టంగా ఇదిగో మీకు జెడ్పీటీసీ ఇస్తాం, ఎంపీటీసీ ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఏదైతే ఇస్తామో స్పష్టమైన హామీతో బయటకు వెళ్ళకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా రజకుల్ని స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి మీ యొక్క ఓటమికి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అందుకని మేము అడిగేది 5% ఉన్నటువంటి జనం, 1% లేనటువంటి కొన్ని సామాజిక వర్గాలు 4-5 ఎమ్మెల్సీలుగా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5% ఉన్నటువంటి రజకులు కనీసం చెప్పుకోవడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఎమ్మెల్సీలుగా లేరు. అందుకనే మీ పార్టీల్లో పనిచేసేటటువంటి రజకులను గుర్తించండి. మీ పార్టీల్లోనే బయట వారికి వద్దు, కష్టపడిన వారికే సముచిత స్థానం కల్పించాలని ప్రతి పార్టీని ఈ యొక్క పాదయాత్ర సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా మరి ఒక రిప్రజెంటేషన్ రూపంలో అన్ని పార్టీలకు ఇచ్చి అందరు ముఖ్య నేతలను కలుస్తూ ఉన్నాం. ఈ యొక్క పాదయాత్రకు సంఘీభావం తెలుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన శ్రీ అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు మా ఆత్మీయ సోదరులు. ఆయన ఈ యొక్క రజక కులాన్ని ఎస్సీల్లో చేర్చడం కోసం ఆయన తిరుపతి టు విజయవాడ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు కేసిని శంకర్రావు గారు మరియు మా జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు గారు మా అందరి ఆధ్వర్యంలో మేము ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.